అందరికి ముందుగా జై శ్రీరామ్. సో కనిపిస్తుంది కదా, మాదైతే సెకండ్ ఫ్లోర్ కింద కిచెన్ అయితే ఉంటది. సో అక్కడనే మేము వంట చేసుకున్నందుకు పోతాము. మాకు ఫోర్ అనేది కిచెన్ అయితే ఉండదు. కిందకే వెళ్ళి వంట చేసుకొని మళ్ళీ మీదకి తెచ్చుకొని తిని చేసుడు అయితే ఉంటుంది అన్నట్టు. బాసాలు కూడా ఇక్కడ దోమలు అలవట్లేదు అన్నట్టు, ఓన్లీ కుకింగే. ఈ బండి పోతుంది కదా, సో ఆ బండికి మనం రీసెంట్ గా వేకెన్సీ అయితే వచ్చిండే అబ్దాబిలో ఇంటారు, కానీ నేనే పోలేదు. సలాడ్ కూడా మంచిగా ఉండే కానీ అంత దూరం అయితే ఎడ వీలైతే అని పోలే. కిచెన్ అక్కడ మా ఫ్రెండ్ అయితే పులిహోర అయితే చేస్తున్నాడు. నా ఫేవరెట్ పులిహోర ఇది, చాలా అంటే చాలా ఇష్టం. అట్లనే అక్కడనే కొద్దిగా టేస్ట్ ఏమన్నాడు. పులిహోర మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది. ఇంతలోనే మా డ్యూటీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి వాళ్ళు కూడా కుకింగ్ చేస్తున్నారు, పొద్దుగానే చేస్తున్నారు. మొత్తం వచ్చేసి వాళ్ళు నలుగురు పార్ట్నర్ అన్నట్టు. ఇక ర్యాంగా స్వీట్ అయితే తీసుకొచ్చి వాళ్ళతో కూడా టేస్ట్ చేసినట్టు. మన వాళ్ళు వచ్చేసి కేరళ. ఇక సో వీళ్ళు మొత్తం నలుగురే రీసెంట్ గా ఇచ్చినాడు మా కంపెనీలకు. అట్లనే నేను వండిన టమాటో కూర ఉండే తినేసి డ్యూటీకి అయితే వచ్చేసిన. ఈ రోజు అయితే వెదర్ కొద్దిగా మంచిగా ఉన్నది, ఎందుకంటే అంత గరిమ అయితే లేదు, చల్ల గాలి అయితే వస్తున్నది. సో అట్లా వస్తే కూర్చున్నాక బ్యాక్ సైడ్ నుంచి బండి అనేది రోడ్ మీదకి మొత్తం దిగిపోయింది, కిందికి వచ్చింది. ఎవరికేం కాలేదు. మేము అందరం పోయి పిలిచినాం డ్రైవర్కి అయితే ఏం కాలేదు, కానీ బండి మాత్రం రంబలలో ఇరికిపోయింది. సో మూవ్ ఆన్ అయితే లేదు. లాస్ట్ కి అయితే డ్రైవర్కి ఏం కాలని మళ్ళీ మేము వేరే అయితే పోయినాం. నైట్ డ్యూటీ వాళ్ళు డ్రైవింగ్ మాత్రం చేస్తే కొద్దిగా నిద్ర గిట్లా వస్తే చూసుకుంటే బండి నడపండి, లేకపోతే స్టాప్ చేసేయండి బండిని.